ఒక వెబ్ డెవలపర్ కంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ కే శాలరీ ఎక్కువ అంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. ఈ వీడియోలో మనం టాప్ 4 హై పేయింగ్ ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనకి టాప్ పేయింగ్ ఐటీ జాబ్ కావాలి అంటే మనం ఐటీలోకి వెళ్ళాలి కదా. సో ఈ ఐటీలోకి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్. ఇది ఐటీలోకి రావడానికి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే. అదేంటి బ్రో అలా అంటావు? ఆన్ క్యాంపస్ రావాలంటే కొన్ని కంపెనీస్ కి అకాడమిక్స్ లో 65% కట్ ఆఫ్ అయితే ఇంకొన్ని కంపెనీస్ కి 75% కూడా కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ వీటితో పాటు ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్, ఇంకా బోలెడు సబ్జెక్ట్స్ నేర్చుకున్న అప్పుడు మనల్ని ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూర్ మూడ్ పైన ఆధారపడి ఉంటది మనకి జాబ్ రావాలా లేదా అని. ఆన్ క్యాంపస్ తెచ్చుకోవడం కూడా కొంచెం కష్టమే. ఆన్ క్యాంపస్ లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళంతా ఒక లైక్ వేసుకోండి. ఇవన్నీ దాటుకొని మనం ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ మన హెచ్ఆర్ డిసైడ్ చేస్తాడు మనం ఏ రోల్ లో వర్క్ చేస్తాము అని, ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తాము అని. అదే టెక్నాలజీలో మనం ఒక 2 లేదా 3 ఏళ్ళు బాగా కష్టపడి వర్క్ చేస్తాం, ఎందుకంటే అప్పుడే కొత్తగా జాయిన్ అయి ఉంటాం కదా. అండ్ ఆ తర్వాత కొంతమంది తెలియగలిగిన వాళ్ళు కంపెనీ స్విచ్ కొట్టి కొంత హై ప్యాకేజ్ కి వెళ్తారు. మనకి జాబ్ ఇచ్చిన ఫస్ట్ కంపెనీ రాని లాయల్ గా ఉండిపోయిన వాళ్ళు రిలేటివ్ గా కొంత తక్కువ ప్యాకేజెస్ తోనే ఉండిపోతారు కంపారిటివ్ టు ద పర్సన్స్ హూ ఆర్ స్విచింగ్ ద జాబ్స్ రెగ్యులర్లీ. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టెక్నాలజీలో 2 or 3 years పని చేస్తాం. ఆ టెక్నాలజీలో మనకి ఎంతో కొంత వచ్చుంటది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్యాకేజెస్ ఈ రోల్ లో ఉండకపోవచ్చు. సో మనం డెఫినెట్లీ అప్ స్కిల్ అవడానికి చూస్తాం. ఏ రోల్స్ అయితే ఎక్కువ పే చేస్తున్నాయో ఇదే వర్తిస్తుంది. ఒక 2 or 3 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ జాబ్ స్విచ్ అవ్వాలి అన్నా గానీ వేరే టెక్నాలజీలోకి, ఆర్ ఎల్స్ కెరియర్ గ్యాప్ ఉన్న పర్సన్ ఐటీ ఫీల్డ్ లోకి రావాలన్నా గానీ. ఇంకొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను, మన అదృష్టం కొద్దీ మనకి హై పేయింగ్ రోల్ లోనే మన ఇనిషియల్ కంపెనీ రోల్ ఇచ్చింది అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ హ్యాపీలీ. కానీ మనకి ఈ కంపెనీలో డీసెంట్ హైక్స్ లేకపోతే అదే కంపెనీకి మోర్ దాన్ 4 or 5 years స్విచ్ అయ్యటం ఈస్ వెరీ అన్వైజ్ డెసిషన్ అండ్ డెఫినెట్లీ మీరు ఫ్యూచర్ లో రిగ్రెట్ అవుతారు. ఇదే ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్స్ లోనే చాలా మందిని చూసాను. వాళ్ళు ఇంజనీరింగ్ లో తోపులు. మా ఫ్రెండ్స్ తోని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ప్యాకేజ్ లో చాలా తక్కువనే చెప్పుకోవాలి, ఈవెన్ స్కిల్ లో ఎంత తోపైనా గానీ. సో మీలో ఎవరన్నా ఇలానే టెక్నాలజీలో తోపైండి ఒకే కంపెనీలో ఉండిపోయి ప్యాకేజ్ తక్కువ ఉంటే ఒక కమెంట్ లో చెప్పండి, అది నిజమో కాదు. సో హై పేయింగ్ జాబ్స్ లో 4th ప్లేస్ లో ఉంది ఫుల్ స్టాక్ డెవలపర్. పేరులో ఉన్నట్టుగానే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎండ్ టు ఎండ్ ఒక అప్లికేషన్ ని డిజైన్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్ని నేర్చుకుంటారు. ఫ్రంట్ ఎండ్ కి అయితే రియాక్ట్ జేఎస్ ఆర్ నోడ్ జేఎస్, బ్యాక్ ఎండ్ కి అయితే పైథాన్, జావా ఆర్ స్ప్రింగ్ బూట్. ఒకవేళ మీరు పైథాన్ పైన వర్క్ చేస్తుంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని, లేకపోతే జావా పైన వర్క్ చేస్తుంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని కూడా అంటారు. అండ్ డేటాబేసెస్ తో కనెక్ట్ అవడానికి ఆర్ లేదా సిక్వెల్ కూడా వాడుతూ ఉంటారు. సో ఈ ఇనిషియల్ ఫుల్ స్టాక్ డెవలపర్ సాలరీ మనం జాయిన్ అయిన కంపెనీని బట్టి స్టార్టింగ్ లో డిపెండ్ అవుతుంది. ఫ్రమ్ 3 to 5 years కుడ్ బి రేంజింగ్ ఫ్రమ్ 15 to 25 lakhs. ఒకవేళ 5 to 7 years అయితే 25 lakhs నుంచి 35 lakhs. ఒకవేళ మోర్ దాన్ 7 years అయితే వాళ్ళు డెఫినెట్లీ ఆర్కిటెక్ట్ ఆర్ విపి అయిపోయి ఉంటారు. మోర్ దాన్ 40 or 50 lakhs ఉంటుంది వీళ్ళ సాలరీ. అండ్ వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి, కంపెనీలో షేర్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఒకవేళ కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తే వీళ్ళకి షేర్స్ రూపంలో చాలా డబ్బులు వస్తాయండి. టాప్ పేయింగ్ ఐటీ జాబ్స్ లో 3rd ప్లేస్ లో ఉంది డేటా ఇంజనీర్. కొన్ని లక్షల కోట్ల మంది ఆన్లైన్ లో కొన్ని వందల వేల అప్లికేషన్స్ వాడుతూ చాలా హ్యూజ్ డేటా క్రియేట్ చేస్తారు. ఒక సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటే మనం ఒక పోస్ట్ అప్లోడ్ చేస్తే, లేకపోతే ఆ పోస్ట్ ని మీరు లైక్ చేసినా, కమెంట్ చేసినా, ఆ పోస్ట్ తోటి యూజర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఆ వీడియోని ఇంకా ఎంతమందికి చూపించాలి అనేది కూడా డిసైడ్ చేస్తారు. వీటితో పాటు మనం ఆన్లైన్ లో సెర్చ్ చేసే టర్మ్స్, షాపింగ్ అప్లికేషన్స్ లో ఏమేమి కొంటున్నాం, మనం ఏమేమి కార్డ్స్ యాడ్ చేస్తున్నాం, ఈ డేటా అంతా హ్యూమన్ జనరేటెడ్ డేటా. వీటితో పాటు మిషన్ జనరేటెడ్ డేటా కూడా ఉంటది. ఫ్రమ్ ఐఓటీ ఆఫ్ థింగ్స్ లైక్ మన సెల్ఫ్ డ్రివెన్ కార్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, షిప్పింగ్ కానీ, ఇదంతా మిషన్ జనరేటెడ్ డేటా అన్నమాట. చాలా పబ్లికేషన్స్ బేస్ చేసుకొని మనం పాస్ట్ 2-3 years లోనే మోర్ దాన్ 90 or 95% ఆఫ్ డేటాని క్రియేట్ చేసాం. ఈ డేటా అంతా మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తుంది అండ్ రా ఫార్మాట్ లో ఉంటది కాబట్టి హ్యూమన్స్ దీన్ని కన్జ్యూమ్ చేసుకోలేరు. అంతెందుకు మనం రోజు జనరేట్ చేసే డేటాని బుక్స్ లో కానీ రాస్తున్నట్టయితే అండ్ ఈ బుక్స్ ని ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ మూన్ కి ఒకసారి వెళ్ళొచ్చి ఇంకొకసారి కూడా వెళ్ళి రావచ్చు, అంత డేటాని జనరేట్ చేస్తాం. అండ్ ఈ డేటా అంతా డిఫరెంట్ సోర్సెస్ నుంచి అండ్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హ్యూమన్స్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ డేటా. సో ఈ డేటా ఇంజనీర్ ఈ రా డేటానంతా క్లీన్ చేసి, అనలైజ్ చేసి అండ్ విజువలైజ్ చేస్తారు అండ్ హ్యూమన్స్ వుడ్ బి ఏబుల్ టు రీడ్ ఇట్. అండ్ ఈ డేటాను బేస్ చేసుకొని యూట్యూబ్ అయితే ఒక యూజర్ ఏ వీడియోస్ లైక్ చేస్తున్నాడు, ఇంటరాక్ట్ అవుతున్నాడు అండ్ అతనికి అలాంటి వీడియోసే ఫర్దర్ గా చూపిస్తూ ఉంటది. ఈవెన్ ఈ డేటా ఇంజనీరింగ్ యూజ్ చేసుకొని పొలిటికల్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ రా డేటాని క్లీన్ చేసి, ప్రాసెస్ చేసి, అనలైజ్ చేసి, విజువలైజ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ అపాచీ స్పార్క్, హడూప్, AWS Glue,
ఇంకా చాలా. సో ఈ డేటా ఇంజనీర్ సాలరీ రేంజ్ వచ్చేసి 3 to 5 years అయితే 15 to 25 LPA, 5 to 7 years అయితే 25 to 35 LPA, మోర్ దెన్ 7 years అయితే 40 lakhs ప్లస్ ఉంటుంది. ఈ హై పేయింగ్ జాబ్స్ లిస్ట్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్న రోల్ DevOps ఇంజనీర్. DevOps ఇస్ అగైన్ వన్ ఆఫ్ ద హై పేయింగ్ ఐటీ జాబ్స్. మీరు DevOps బాగా నేర్చుకోండి, యువర్ లైఫ్ విల్ బి డెఫినెట్లీ గుడ్. అండ్ ఈ మాట నేను ఒక DevOps ఇంజనీర్ గా గుండెల మీద చేసుకొని చెప్తున్నానంటే ఎంతో కొంత నిజమే ఉంటది. సో DevOps నేర్చుకోండి బాగా. DevOps నేర్చుకొని అర్జెంట్ గా స్విచ్ అయిపోండి, ఎందుకంటే ఎంతమంది DevOps ఇంజనీర్స్ ఉన్న మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ ఉందని ఈజీ అనుకున్నారండి DevOps ఇంజనీరింగ్ జాబ్. అంత ఈజీ కాదు. DevOps ఇంజనీర్ టాస్క్ వచ్చేసి డెవలపర్ రాసిన కోడ్ ఫాస్ట్ గా, ఎఫిషియెంట్ గా, సెక్యూర్ గా ప్రొడక్షన్ సర్వర్స్ లో డిప్లాయ్ చేసి ఎండ్ యూజర్ వాడుకునేలా చేయటం. సో బిల్డ్ చేయడానికి, స్కాన్ చేయడానికి డాకర్ బిల్డ్, డాకర్ స్కానింగ్, డిప్లాయ్మెంట్ ఇవన్నీ మాన్యువల్ గా తెలిసి ఉంటేనే మనం ఆటోమేట్ చేయగలం అండ్ ఫాస్ట్ గా ఎండ్ యూజర్ వాడుకునేలా చేయగలం. DevOps engineer must be knowing all of the processes manually and then he will be automating those processes to make the lives of the developers and the QA team easier. వీళ్ళు వాడే టూల్స్ చాలా ఉంటాయండి. అందులో చాలా పాపులర్ వి Jenkins, Ansible, Terraform, Kubernetes, Docker, Prometheus stack for monitoring, ELK stack for logging, AWS, GCP or Azure clouds లేదా ఆన్ ప్రెమిసెస్ లో కూడా వాళ్ళ సర్వీసెస్ ని హోస్ట్ చేసుకొని ఉండొచ్చు. ఈ DevOps ఇంజనీర్ కి కంపెనీని బట్టి 3 to 5 years అయితే 18 to 28 lakhs కానీ, 5 to 7 years అయితే 28 to 40 lakhs కానీ, అండ్ మోర్ దాన్ 7 years అయితే క్లౌడ్ ఆర్కిటెక్ట్ అయిపోతారు. అండ్ ప్యాకేజెస్ వుడ్ బి ఇన్ ద రేంజ్ బిట్వీన్ 45 to 55 lakhs. టాప్ పేయింగ్ ఐటీ జాబ్స్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది మెషిన్ లెర్నింగ్ ఆర్ AI ఇంజనీర్. ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఒక శాంపిల్ డేటా తీసుకొని ఆ శాంపిల్ డేటాలో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా లేదా అని చూసి ఆ సిమిలారిటీస్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలిగిన లేదా డెసిషన్ మేకింగ్ అల్గోరిథమ్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాబ్ బుక్ చేస్తే అప్పుడున్న ట్రాఫిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మన దగ్గరికి ఎంత టైం లో వస్తుంది అని ప్రిడిక్ట్ చేసి చెప్తారు. ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ సాలరీ వచ్చేసి 3 to 5 years అయితే 20 to 30 lakhs, 5 to 7 years అయితే 30 to 50 lakhs అండ్ మోర్ దెన్ 7 years అయితే 50 lakhs పైనే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.